గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ముందు జాగ్రత్తగా కూలిన భవనం చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఉన్న పీజీ హాస్టల్ను కూడా ఖాళీ చేయించారు. దీంతో పలువురు ఐటీ ఉద్యోగులు హాస్టళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. భవనాలు పేకమేడల్లో కూల్చిపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు ఉద్యోగులు గచ్చిబౌలి నుంచి మకాం మార్చుకుంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అంజయ్య నగర్లో జరిగిన ఈ ఘోరమైన ఘటన తర్వాత బిల్డింగ్ కూలింది ఏదైతే ఉందో, సో దాని తర్వాత ఈ బిల్డింగ్కి ఆనుకున్న పీజీ హాస్టల్స్ అన్నీ కూడా ఖాళీ చేస్తున్నారు. ఇదిగో మనం చూడొచ్చు, ఇప్పుడు హాస్టల్ ఖాళీ చేసి ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోతున్న ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సరే, ఏమైంది ఇప్పుడు, ఎందుకు మీరు ఇంత బలంగా ఖాళీ? అనుకోకుండా మధ్యాహ్నం 12 నేను వర్క్ ఫ్రమ్ హోమ్ రూమ్లో చేసుకుంటుంటే ఒక సౌండ్ వచ్చింది. బాగా సౌండ్ వచ్చి కరెంట్ పోయింది. ఏంటి చాలా వైబ్రేషన్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ రూమ్లో వైబ్రేట్ అయిందంతా. జనరల్ కరెంట్ పోతే అంత వైబ్రేట్ అవ్వదు కదా అని బయటకు వచ్చి చూసేటప్పటికి ఈ బిల్డింగ్ ఒకటి పడిపోయి బాగా డస్ట్ గట్ట బాగా రైజ్ అయింది. సో చూస్తే ఆ బిల్డింగ్ పడితే ఏం చేసిందంటే అది అవతల పక్క ఒరిగింది అనమాట. ఒరగడంతో ఆ బిల్డింగ్ కూడా పడిపోయింది. సో ఇదంతా బేసిక్గా దేనివల్ల వచ్చిందంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయిన్. వాళ్ళు చేసిన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే, కన్స్ట్రక్ట్ చేశారు బట్ వాటరింగ్ చేయలేనట్టు అనిపిస్తుంది. మీకు ఆ పిల్లర్స్ కానీ అది ఏమైనా చూసినట్లయితే ఆ పిల్లర్స్ మొత్తం పౌడర్లో రాలిపోతున్నాయి. ఇది పక్క అదే కన్స్ట్రక్షన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. దానివల్ల ఇది అందరూ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే దాని ప్రభావంతో మీరు ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పోలీసు చెప్పారు నెక్స్ట్ ఆనుకుని ఉన్న బిల్డింగ్స్ అన్ని ఖాళీ చేసేయాలి అని చెప్పేసి అంటే ఇంక నేను బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నాను. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీరేం చేస్తున్నారు? 3 days నుండి ఇక్కడ ఉంటున్నాను. నేను ఐటీ ఎంప్లాయీ. నేను లాస్ట్ 3 days నుండి జస్ట్ నాకు అకామిడేషన్ దొరక్క ఇక్కడికి వచ్చా. బట్ ఇప్పుడు యాక్చువల్ నేను రేపు వేరే అకామిడేషన్ చూసుకున్నా వెళ్ళిపోదామని. బట్ అనుకోకుండా ఇది జరగడంతో ఇప్పుడే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీ అపాయింట్మెంట్స్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారా? పోలీస్ అధికారులు వచ్చి ముఖ్యంగా ఏమన్నారు? వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, అది పడడం వల్ల ఇంకొక బిల్డింగ్ ఉంది కదా, అది కూడా క్రాక్లో అది డ్యామేజ్లో ఉంది కదా, అది కూడా పడే అవకాశం ఉంటే ఒకవేళ దానివల్ల యువతల బిల్డింగ్ డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంది. అది సీరియస్ రిస్క్ అది. అందుకని చెప్పేసి అందరినీ ఖాళీ చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేస్తారు. సో ఇంకెవరు లేరు నాకు తెలుసు ఆ బిల్డింగ్లో. మేము కూడా ఖాళీ చేస్తాం. నా పేరు జానపాల దుర్గా ప్రసాద్. సిద్దిక్ నగర్లో ఉంటాను. నేను స్థానికుని ఇక్కడ. ఏదైతే అంజయ్ నగర్లో ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, మనకి ఈ బిల్డింగ్ కూలిపోయిందో, గత సంవత్సరం కూడా ఈ బిల్డింగ్ అనేది సిద్దిక్ నగర్లో కూడా ఒక 6 floorల బిల్డింగ్ అనేది కూలిపోయింది. అయితే ఆ కూలిపోయిన తర్వాత నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 6 floorలు 7 floorలు బిల్డింగ్ చేస్తున్నారు అంజయ్ నగర్ సిద్దిక్ నగర్ల ఏరియాలలో. మొత్తము బండ్లు అవన్నీ మొత్తము అసలు ఎక్కడ హాస్టల్స్ ఎక్కడ కూడా అసలు దారి లేనట్టు కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు, రోడ్లు కూడా ఆక్రమించేస్తున్నారు అని చెప్పి నేను కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలలో నన్ను ఒక 50 మంది అటాక్ కూడా చేసిండ్రు. వాళ్ళు వెపన్స్ ఇట్లా తీసుకొచ్చిండ్రు. వాళ్ళు కంప్లైంట్ ఎందుకు ఏ విధంగా ఇచ్చినావు అది ఇది అని చెప్పి నన్ను అది చేసిండ్రు. అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కానీ ఆ తర్వాత కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏంటంటే ఇక్కడ G+1 వరకు పర్మిషన్ ఉంది, మిగతా ఫ్లోర్లు అనేది అది పర్మిషన్ లేదు. కొంతమంది ముఠాలుగా ఏర్పడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వసూళ్లకు పాల్పడి వాళ్ళ ధైర్యంతో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏమవుతుందిలే మాకు ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని. ఫస్ట్ ఇక్కడ ఎవరిదైతే స్థానికంగా ఈ ఇల్లీగల్గా దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో ఆ బ్యాచ్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇట్లాంటి ఇల్లీగల్ పనులు, ఎందుకంటే అధికారులు G+1 G+2 వరకు పర్మిషన్ ఇస్తున్నారు. ఓకే రైట్, వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అధికారులను కూడా మీరు ఎట్లా వస్తారండి మా ఏరియాలలో అని చెప్పి కూడా వాళ్ళని కూడా ప్రెజర్కి తీసుకొస్తున్నారు. ఇలా అధికారుల తప్పేం లేదు. కొంతమంది ముఠాలు ఏంటంటే డబ్బులకు ఆశపడి
వాళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇక్కడ సైట్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ కోసం ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిందని చెప్పేసి అని అన్నారు. వెంటనే వెళ్ళాలని చెప్పేసి అని అన్నారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పట్టుకొని వాళ్ళు ఎలోకేట్ చేసిన రూమ్కి వెళ్తున్నాం. అంటే మీకు ఎవరు ఖాళీ చేయమని చెప్పారు? సో మీరు ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఒకవేళ మీరు ఖాళీ చేస్తే ఇంత రోజులుగా పేమెంట్ చేశారు కాబట్టి సో దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఏం చెప్తారు? పేమెంట్ చేసిన దానికి యాక్చువల్గా ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి, అంతే. ఇంకా 10 days ఉన్నాయి అంతే. ఆ పేమెంట్ కోసం ఏం కాదు కానీ ఇన్స్టెంట్గా చేంజ్ అవ్వాలంటే అదే కొంచెం ఇబ్బంది అయింది అంతే. జస్ట్ మరి ఎక్కడికి వెళ్తారు? మీరు ఈ లగేజ్తో బయటకు వచ్చారు కాబట్టి సో ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏమైనా మేనేజ్మెంట్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మీకు ఏమైనా అలాట్మెంట్ ఏమైనా చేశారా ఇక్కడికి వెళ్ళండి అని? అంటే హాస్టల్ మేనేజ్మెంట్ ఇప్పుడు 2 days కోసం అని చెప్పి పక్కన ఎలోగేట్ చేశారు రూము ఒకటి. ఆ 2 days తర్వాత ఇంకా ఈ రూమ్ ఇది పీజీ ఉండదో తెలియదు. ఒకవేళ ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తాం, లేదంటే వేరే చోటకి వెళ్ళాలి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను నియర్లీ 1 month అయింది ఇక్కడికి వచ్చి పే చేసాం. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇందాక పోలీసులు వచ్చి వెళ్ళిపోమన్నారు. మేము ఒక నియర్లీ 3 hours వరకు బయటనే ఉన్నాం. ఫుడ్ కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏంటంటే హాస్టల్ మేనేజ్మెంట్ వచ్చి మాకు వెనకాతలో ఒక హాస్టల్లోనేమో అలోకేట్మెంట్ ఇచ్చింది. ఆ వెనకాల ఉంటున్నాం మేము. ప్రజెంట్ 2 days అన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వండిస్తానని చెప్పేసి అని అన్నారు. ప్రజెంట్గా అయితే పేమెంట్ బలంగా హాస్టల్ ఖాళీ చేయాలంటే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో మరి మీకేమీ రిస్క్ అవ్వట్లేదా? సో మరి స్టేయింగ్కి, ఫుడ్కి ఎలా ఉంది? ప్రజెంట్ స్టేయింగ్ అయితే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఒకవేళ మేము పేమెంట్లు చేసి రివర్స్ ఇస్తే మేము ఇంకో పీజీ అలోకేట్ చేసుకుంటాం మేమే. లేకపోతే వాళ్ళు ఏదైనా అదర్ సోర్స్ ఇస్తే దాంట్లోకి మేమైనా వెళ్తాం అనమాట. నేను ఆఫీస్లో నేను సైట్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది నాకు, ఇలా పడిపోయిందంటే మేనేజ్మెంట్ ఇలాగా 2 daysకి వేరే చోటన రూమ్ అలోకేట్ చేశారంటే ఇంకా లగేజ్ తీసుకోవడానికి వచ్చి వెళ్తున్నాం. ఆఫీస్లో నేను 2 days ఏదైతే రూమ్ అరేంజ్ చేశారో అక్కడే ఫుడ్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, మొత్తానికి హైదరాబాద్లో ఈ గచ్చిబౌలిలో ఈ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అంతా ఎవరైతే ఉద్యోగులు ఎవరున్నారో వారందరూ కూడా అలర్ట్ ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు పోలీస్ అధికారులు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో బిల్డింగ్ ఎక్కడైతే కూలిందో ఆ బిల్డింగ్కి ఆనుకొని ఉన్న 2 పీజీస్, ఎదురుగా ఉన్న 2 పీజీస్తో పాటు పక్కనున్న ఇంకొక పీజీకి సంబంధించి ఖాళీ చేసే ప్రయత్నాలు ఇక్కడ పోలీస్ అధికారులు మొత్తంగా క్షేత్రాల్లో ఉండి ఇక్కడ ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు, హాస్టల్స్లో ఉన్న విద్యార్థులంతా కూడా ఎవరైతే లోపల స్టేయింగ్స్లో ఉన్నారో వారందరూ కూడా కిందకి ఇప్పుడు వచ్చి బయటికి వెళ్ళే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మేజర్గా 2 అంశాలు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఇంత మేరకు భూ కబ్జాలు, నాలాలు కప్పుకుంటూ బిల్డింగ్లు కట్టుకొని వెళ్తున్న ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నగరంలో ఉన్నాయి కాబట్టి సో అలాంటి దగ్గర ఇప్పుడు డ్యామేజ్ జరిగింది ఈ గచ్చిబౌలిలో. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టమైంది. హాస్టల్స్ మేనేజ్మెంటు ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో అందులో ఉన్న ఎవరైతే ఉద్యోగులు స్టేయింగ్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తూ కూడా ఐటీ ఉద్యోగులందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. వారందరినీ కూడా మరొక 2 రోజులు 3 రోజుల పాటు ఇతర ప్రదేశాల్లో ఉంచడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ బిల్డింగ్ ఏదైతే కూలిందో వాటన్నిటిని, శిథిలాలన్నింటిని కూడా క్లియర్ చేసే పద్ధతిలో హైడ్రాతో పాటు సేఫ్ అన్నీ కూడా చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు ఇక్కడ నగరంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. ఇంకా ఈ బిల్డింగ్కి ఇంకా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళ లోపల ఉన్న వారికి సంబంధించి రక్షణకు సంబంధించి ఏ విధంగా అధికారులు చర్యల్లో భాగంగా తీసుకుంటూ వెళ్తున్నారు, రక్షణ ఎక్కడుంది, సో సేఫ్టీ అనేది అన్ని అంశాలు చూసుకుంటూ కూడా హైడ్రా అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు వెళ్తున్నారన్న అంశాలు ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.